హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని చూపించబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే మీకు చూపిస్తాను. మనకు బయట కొన్న పౌడర్ కన్నా ఇది ఇంకా బాగా ఉంటుందండి. మనకు 6 months వరకు నిలువ ఉంటుంది. మనం కేక్లో కానీ డిజర్ట్స్లో కానీ ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తాం కదా, మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 months వరకు యూస్ఫుల్ అవుతుంది. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కస్టర్డ్ పౌడర్కి 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ పౌడర్ తర్వాత 1/2 కప్ మిల్క్ పౌడర్, 1 కప్ కార్న్ఫ్లోర్ అండి, కొంచెం పసుపు. ఇవి తీసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో 2-3 ఇలాచీ వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ 1 కప్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ కూడా 1 కప్ తీసుకోవాలి. 1/2 కప్ మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అందుకే నేను పసుపు తీసుకుంటున్నాను. మీకు పసుపు నచ్చకపోతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే నేను పసుపు తీసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కస్టర్డ్ పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 6 months వరకు నిలువ ఉంటుంది. ఇదే కస్టర్డ్ పౌడర్ తోటి ఇప్పుడు మీకు ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తాను. ఫ్రూట్ సలాడ్కి నేను 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందండి. ఇలా చూడండి, నేను తీసుకున్న దానికి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఇలా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను చూస్తున్న విధంగా కలుపుకోవాలి. కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు కలర్ వస్తుంది చూడండి. చూస్తే మనకు వైట్గా కనిపిస్తుంది, కానీ మనం కలుపుకున్న తర్వాత ఎల్లో కలర్ లాగానే ఉంటుంది చూడండి. కస్టర్డ్ పౌడర్ అనేది ఇంట్లో చేసుకుంటే బాగా యూస్ఫుల్ అవుతుందండి. 1/2 లీటర్ పాలు ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. ఇవి కొంచెం మసలనివ్వాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి చేసేసుకోవాలండి. కొంచెం పాలు మసిలిన తర్వాత 2 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చండి. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇది ఒకసారి కలుపుకోవాలండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్లో షుగర్ వేసుకున్నాం కదా, ఎక్కువ పట్టదండి. ఇలా మనం కలుపుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుందాం. పాలు మసులుతున్నప్పుడు వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మనం వేయగానే ఉండలు కడుతుంది. ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి దీన్ని ఉడకనివ్వాలండి. మనం ఇది కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. మనం కస్టర్డ్ పౌడర్ అనేది ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిదండి. బయట కొనే పని అవసరం లేదండి. ఈ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మనం ఫ్రూట్ సలాడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మనం 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది. మనకు ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రూట్ సలాడ్కి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనకు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఫ్రూట్ సలాడ్స్కి మనం ఫ్రూట్స్ వేసుకుందాం. 1 కప్పు యాపిల్ వేసుకుంటున్నాను, 1 కప్పు గ్రేప్స్ వేసుకుంటున్నాను. ఇందులో బనానా కానీ మనం దానిమ్మ గింజలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్నవి యూజ్ చేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఫ్రూట్ సలాడ్ అనేది సూపర్గా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.